హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. సో ఈరోజు నేను ఈ వీడియో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు థంబ్నెయిల్ చూసుంటే ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఏంటంటే చాలా సైబర్ క్రైమ్స్, స్కామ్స్, హ్యాకింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలామంది వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చాలానే చూస్తూ ఉంటాము. డే టు డే లైఫ్లో చాలామందికి ఇట్లా స్కామ్స్ జరిగి, హ్యాకింగ్స్ జరిగి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక్క క్లిక్తో వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఒక చిటికెలో వీళ్ళని స్కామ్ చేసేసి, హ్యాక్ చేసేసి, హ్యాకింగ్స్ ద్వారా, స్కామ్స్ ద్వారా ఇట్లా సైబర్ క్రైమ్స్లో ఉండి మన ఒక్క క్లిక్లో అండ్ మెనీ టైప్స్గా ఎలాగైతే మనల్ని స్కామ్ చేయొచ్చు అని అలా చేసేస్తున్నారు గైస్. అది వాళ్ళకి చాలా ఈజీ. బట్ మనకేమంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మనం సేవ్ చేసుకున్న డబ్బు ఉంటుంది. సో నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే బికాస్ మా ఫ్యామిలీలో కూడా ఒక సిచ్యువేషన్ రీసెంట్గా జరిగిందనమాట. అయితే ఏంటంటే మా మదర్ ఒక బ్యూటీషియన్, తను బ్యూటీ పార్లర్ రన్ చేస్తారు. సో గూగుల్లో మా బ్యూటీ పార్లర్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. లైక్ నియర్ బై బ్యూటీ పార్లర్స్ అని సెర్చ్ చేస్తే రావడానికి అలాగా మన నెంబర్స్ కానీ, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ గూగుల్లో ఉంటాయి. సో చాలామంది అంటే ఇప్పుడు చాలామంది ఎవరైతే మేకప్స్ చేయించుకోవడానికి ఆర్ ఫేషియల్స్ చేయించుకోవడానికి ఇట్లా కాల్ చేస్తూ ఉంటారు నార్మల్గా. సో అలాగే ఒక పర్సన్ ఎవరో మరి ఈజ్ ఎ స్కామర్, హ్యాకర్ ఆర్ ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు. సో అతను మాకు కాల్ చేశారనమాట. ఫస్ట్ మా మదర్కి కాల్ వచ్చింది. మా మదర్ ఫోన్ అంటే గూగుల్లో మా మదర్ నెంబర్ అండ్ మా ఫాదర్ నెంబర్, ఇద్దరు నెంబర్స్ ఉంటాయి. సో మా మదర్కి ఫస్ట్ కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా మమ్మీ ఫస్ట్ లిఫ్ట్ చేసినప్పుడు అతను హిందీలో మాట్లాడారనమాట. హిందీలో మాట్లాడినందుకు మా మమ్మీ ఏమనుకుంది, సేల్స్ పర్సన్ ఎవరో మామూలుగా కాల్స్ వస్తూ ఉంటాయి, ఈ ప్రోడక్ట్స్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్స్ తీసుకోండి అని చెప్పి. సో అలాగేమో అని చెప్పి మా మమ్మీ ఇగ్నోర్ చేసేసారు ఆ కాల్ని. సో అంటే కట్ చేసేసింది. సో బట్ వాళ్ళు రిపీటెడ్గా ఒక 2 to 3 టైమ్స్ కాల్ చేశారు. సెకండ్ టైం కూడా మా మమ్మీ ఇంకా లిఫ్ట్ చేయలేదు. థర్డ్ టైం లిఫ్ట్ చేసి రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేశారు. సో ఇక్కడికి మా మమ్మీకి వచ్చిన కాల్ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ఇంకా మా డాడీ నెంబర్ ఉందన్నమాట అందులో. సో మా డాడీ నెంబర్కి కూడా కాల్ చేయడం స్టార్ట్ చేశారు. మా డాడీ నెంబర్కి కాల్ చేసినప్పుడు మా డాడీ ఫోన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చూసుకోలేదు. సెకండ్ టైం మళ్ళీ మా డాడీ ఏమనుకున్నారంటే మా డాడీ వర్క్ బేస్డ్ మీద ఎవరైనా కాల్ చేశారేమో అని చెప్పి మా డాడీ కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసిన తర్వాత తను ఏం చెప్పాడంటే, నేను మిలిటరీ నుండి కాల్ చేస్తున్నాను, మాకు ఒక ఫంక్షన్ ఉంది, మిలిటరీ పర్సన్ని నేను, మా దాంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఒక 10 మెంబర్స్కి మాకు మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్ ఇవి కావాలి. ఒక 10 లేడీస్కి కావాలి. మీరు ఒక లేడీకి ఎంత అమౌంట్ అవుతుందో మాకు చెప్పండి అని చెప్పారు. సో మా డాడీ ఓకే అని చెప్పి మా మమ్మీతో డిస్కస్ చేశారనమాట. మా మమ్మీతో డిస్కస్ చేసి రేట్ ఏముందో అది చెప్పాము. ఈ టైంలో అతను ఏం చేస్తున్నాడంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాడు. ఏమన్నా అంటే ఊరికే వాట్సాప్లో రిప్లై ఇవ్వండి, కాల్ వద్దు, వాట్సాప్లో రిప్లై ఇవ్వండి అంటున్నాడు. సరే అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాడు. సేమ్ ఇంతకుముందు కాల్ 10 మెంబర్స్కి కావాలి, నాకు రేపటికి 5:30కి అంతా అయిపోవాలి, 6కి మాకు ఫంక్షన్ ఉంది, సో 10 మెంబర్స్కి చెయ్యాలి అని చెప్పేసి మాకు చెప్పారనమాట. దాని తర్వాత మా మమ్మీతో వచ్చి మా డాడీ డిస్కస్ చేశారు. చేసిన తర్వాత ఇట్లా ఉందంట అని చెప్పిన తర్వాత మా మమ్మీ ఇంకా ఓకే చేస్తామని చెప్దాము,
అని ఓకే చేశారనమాట. ఓకే చేసిన తర్వాత తనేమన్నాడు, ఒక లేడీకి ఎంతవుతుంది అనేది మీరు వాట్సాప్‌లో చెప్పండి అంటే, వాట్సాప్‌లోనే టెక్స్ట్ చేశాము. లైక్ ఒక పర్సన్‌కి ఇంత అమౌంట్ అవుతుంది. సో, ఇన్ని 10 మెంబర్స్‌కి ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి మేము వాట్సాప్‌లో మెన్షన్ చేసి మెసేజ్ చేసి పంపించాము. పంపించిన తర్వాత ఆహ్, తను మళ్ళీ నేను ఎలాంటి రిప్లై రాలేదు. సో, నెక్స్ట్ నేను కాల్ చేసి నేను చెప్పాననమాట. ఇవన్నీ ఇంత అమౌంట్ అవుతుంది. ఒక పర్సన్‌కైతే ఇంత అవుతుంది. 10 లేడీస్‌కైతే ఇంత అమౌంట్ అవుతుంది. బికాజ్ శారీ డ్రేపింగ్ ఎవ్రీథింగ్ కదా అని చెప్తే తనేమన్నాడు, ఓకే. నేను ఒక 2 మినిట్స్‌లో కన్ఫర్మ్ చేసి చెప్తాను ఏ విషయం అనేది అని చెప్పాడు. దాని తర్వాత 2 మినిట్స్‌లో అప్పటికప్పుడు మేము కాల్ కట్ చేసి పెట్టేసాము. వెంటనే ఇంకా వాట్సాప్‌లో మాకు మెసేజ్ వచ్చింది దట్ మాకు ఓకే. ఇంత అమౌంట్‌కి ఓకే అని చెప్పేసాడు. మాకు అక్కడే డౌట్ వచ్చింది. వీడేంటి కనీసం ఇప్పుడు ఎవరైనా గానీ నెగోషియేట్ చేస్తారనమాట. లైక్ కొంచెం ఇంత తగ్గించండి. ఈ 10 మెంబర్స్ ఉన్నాం కదా! 10 మెంబర్స్‌కి చేపిస్తున్నాం కదా! ఇంత తగ్గించండి. అలా ఏదో ఒకటి నెగోషియేట్ చేస్తారు. బట్ ఎలాంటి నెగోషియేట్ చేయలేదు. నెగోషియేట్ ఏం చేయలేదు. మాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చిందనమాట. ఇదేదో తేడాగా ఉంది అని డౌట్ వచ్చింది. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పాడు. ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పాడంటే, ఎంతమంది వస్తున్నారు మేకప్ ఆర్టిస్టులు అని అడిగాడు. 10 మెంబర్స్ కదా, అందుకని 3 మెంబర్స్ వస్తారు. 3 మెంబర్స్ వచ్చి చేస్తారు అని చెప్పాము. చెప్పిన తర్వాత మాకు మిలిటరీ ప్రోటోకాల్స్ ఉన్నాయి కొన్ని. మీరు వచ్చి చేయడానికి మాకు మీ ఏదో ఒక ఐడీ ప్రూఫ్ కావాలి అని అన్నారు. ఐడీ ప్రూఫ్ సెండ్ చేయండి మాకు అని అన్నారు. ఓకే, ఐడీ ప్రూఫే కదా, ఐడీ ప్రూఫ్ సెండ్ చేస్తామని చెప్పాము. ఓకే అని చెప్పి ఒక ఐడీ ప్రూఫ్ పంపించాము. పంపించిన తర్వాత అప్పటికి డౌట్ వస్తుంది. ఏంటిది ఐడీ ప్రూఫ్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ వరకు అప్పటికి డౌట్గానే ఉన్నింది. బట్ ఓకే అని అనుకున్నాము. దాని తర్వాత ఐడీ ప్రూఫ్ పంపించిన తర్వాత నొక్కి అడుగుతున్నాడు అనమాట. ఈ ఐడీ ప్రూఫ్ ఉండే నెంబర్కేనా ఐడీ ప్రూఫ్ పంపించిన తర్వాత మేమేమన్నాం, కన్ఫర్మ్ చేసుకోవాలంటే అడ్వాన్స్ అమౌంట్ కొంచెం పే చేయాల్సి ఉంటుంది మీరు. సో, అడ్వాన్స్ అమౌంట్ పే చేసి కన్ఫర్మ్ చేసుకోండి అని మేము చెప్పామన్నమాట. దిస్ ఈజ్ నార్మల్. అడ్వాన్స్ అమౌంట్ పే చేయించుకుంటాము కన్ఫర్మేషన్ కోసం అని చెప్పిన తర్వాత ఓకే అని అన్నాడు. అడ్వాన్స్ అమౌంట్ పే చేస్తాము అని చెప్పాడు. ఇక్కడ నుండి అసలు మెయిన్ స్టోరీ స్టార్ట్ అనమాట. సో, అడ్వాన్స్ అమౌంట్ మేము అడగకపోయినా వాడైనా అడిగేవాడు కొద్దిసేపట్లో. ఎందుకంటే వాడు స్కామ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాడు అడిగేవాడు అడ్వాన్స్ అమౌంట్ ఎంత పే చేయాలి అది ఇది అని. బట్ మేమే ముందే అడిగాము కాబట్టి అడ్వాన్స్ అమౌంట్ ఇంత పే చేయాల్సి, మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి అడ్వాన్స్ అమౌంట్ పే చేయండి అని అడిగాం కాబట్టి తనుండి ఓకే, పే చేస్తాను, మీ ఫోన్పే నెంబర్ పంపించండి అని చెప్పాడు. ఫోన్పే నెంబర్ పంపించిన తర్వాత ఈ ఫోన్పే నెంబర్ యొక్క వ్యక్తి పేరేంటి అని అడిగితే ఓకే చెప్పాము, నేమ్ కూడా చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ మాకు కాల్ చేశాడు. కాల్ చేసి మేము అమౌంట్ పంపిస్తాము, కానీ ఏమంటే మాకు వీడియో కాల్లో ఇది మిలిటరీ ప్రోటోకాల్. మేము వీడియో కాల్లో ఉండి మాకు హెడ్ ఆఫీస్ నుండి మేము మనీ వేస్తాము. ఇది మిలిటరీ ప్రోటోకాల్. వీడియో కాల్లో ఉండి మీరు మేము అమౌంట్ సెండ్ చేస్తాము, అది మీరు వీడియో కాల్లో ఉండే అమౌంట్ వచ్చిందా లేదా అనేది చూడాలి అన్నట్టు చెప్పాడు. వీడియో కాల్ ఏంటిది అస్సలు నిజంగా ఇక్కడనే మాకు చాలా మొత్తానికి డౌట్ వచ్చేసింది ఫుల్గా. ఓకే, వీడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, చూద్దాము అసలు ఏంటి వీడి కథ, వీడు ఏమనుకుంటున్నాడు ఏంటి నాకు అర్థం కాలేదు. సో, మేమేం చేసాము, ఓకే వీడియో కాల్ చేయండి అయితే అని చెప్పాము. ఎప్పుడైనా గైస్ వీడియో కాల్స్కి జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వీడియో కాల్స్ చేస్తేనే మేము పే చేస్తాము అది ఇది అంటే జాగ్రత్తగా ఉండండి. ఇది ఖచ్చితంగా స్కామే. సో, జాగ్రత్తగా ఉండండి. మీ ఫేసెస్ ఏం కనిపించకుండా చూసుకోండి. బికాజ్ మీ ఫేసెస్ యూస్ చేసి అంటే రాంగ్ వేలో యూస్ చేసుకుంటారు మన ఫేసెస్ని. సో, చూసుకోండి.
అంటే ఏదైనా వీడియో కాల్స్ అట్లా ఇట్లా అన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. వీడియో కాల్స్ ఎత్తినా, ఒకవేళ బై మిస్టేక్ మీరు ఎత్తినా కూడా మీ ఫేస్ కనిపించకుండా చూసుకోండి. సో లేదు అంటే వాళ్ళు ఇమీడియట్గా మీ ఫేస్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని వివిధ రకాలుగా యూస్ చేసుకుంటారు. వేరే వేరే అదర్ బ్యాడ్ థింగ్స్కి యూస్ చేసుకుంటారు. సో మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకే, వీడియో కాల్ అన్నాడు కదా, వీడియో కాల్ చేసింటే అతను ఏంటి నైట్ అవుతుంది, అప్పటికి కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని మిలిటరీ క్యాప్ పెట్టుకొని కూర్చున్నాడు. ఓకే అనుకొని ఏం చెప్తున్నాడంటే, ఫోన్పే ఇప్పుడు ఇట్లా వీడియో కాల్ చేస్తున్నారు కదా, వీడియో కాల్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి నాకు మీ ఫోన్లో మీ ఏ ఫోన్ నుండి అయితే మీరు ఫోన్పే చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ చూపించి ఫోన్ వాడు కదా మనకి ఫోన్పే చేస్తా అంటే వాళ్ళ నుండి మనకి అమౌంట్ రావాలి కదా, మీరు మీ ఫోన్ చూపించండి అంటున్నాడు. మేమేం చేసామంటే మన ఫోన్ చూపించాల్సిన అవసరం లేనే లేదు. బికాస్ పే చేయాల్సింది వాళ్ళు మనకు అడ్వాన్స్ పే చేయాలి, మనమేం పే చేయాల్సింది ఏమీ లేదు. అలాంటప్పుడు మా ఫోన్పే మేము ఎందుకు చూపించాలి? ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. ఓకే, ఫోన్పే చూపించండి, మేము మొబైల్ ఇక్కడ పెట్టి ఫోన్పే చూపించాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు నిజంగా నాకు అర్థమే అవ్వలేదు. అంటే వాడు ఎంత ఫాస్ట్గా, అంటే హిందీలోనే మాట్లాడుతున్నాడు, ఎంత ఫాస్ట్గా చెప్తున్నాడంటే వాడికి ఇంకా తొందరగా స్కామ్ అయిపోవాలి, వాడు తొందరగా డబ్బులు ఎట్లయినా వచ్చేసేసుకోవాలి. సో వాడు చాలా కన్నింగ్గా టెన్షన్ పెట్టించేస్తున్నాడు అనమాట, టక అలా చెప్తున్నాడు. సో ఏం చేశాను నేను, మా డాడీ నేను ఏం చేసాము, ఫోన్ పెట్టి ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి, ఇదే క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్కి నువ్వు డబ్బులు పంపించాలి, ఓకేనా, ఈ క్యూఆర్ కోడ్కి నువ్వు డబ్బులు పంపించాలి, కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని డబ్బులు పంపించు అని చెప్పాము. తను లేదు నేను గైడ్ చేస్తాను, నువ్వు అలా చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు వాడు మనకు డబ్బులు వేస్తున్నప్పుడు వాడు గైడ్ చేస్తే మనం ఏం చేయాలి? కరెక్ట్ కాదు కదా ఇది. నాకు అక్కడ డౌట్ వచ్చి కాల్ కట్ చేసేసి నాకు కాల్ చేసిన పర్సన్కి మళ్ళీ కాల్ చేసి నార్మల్ కాల్ చేసాము. ఇప్పుడు నార్మల్ కాల్ చేసి అసలు నీకేం కావాలి అని అంటే వాడు ఏమన్నాడంటే, మేము మిలిటరీ కార్డ్ నుండి ఒక 10 రూపాయలు వేస్తాము, అది మీరు వీడియో కాల్లో ఉండి మాకు ప్రూఫ్గా ఉండాలి మీకు 10 రూపాయలు వచ్చినట్టు, అప్పుడే మేము బిగ్ అమౌంట్ మేము వేస్తాము అని చెప్తున్నాడు. ఓకే సరే అని చెప్పి మళ్ళీ వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఆపట్లేదన్నమాట, చేస్తూనే ఉన్నాడు. వీడియో కాల్స్ చేస్తూనే ఉంటే ఓకే అని మళ్ళీ లిఫ్ట్ చేసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ సేమ్ రిపీట్, ఫోన్పే ఓపెన్ చేసి నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, మా ప్రోటోకాల్ ఇది అని చెప్తున్నాడు. ఈసారి ఏం చెప్పాడంటే, నేను అప్పటికి కూడా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఇదే క్యూఆర్ కోడ్, ఇది స్కాన్ చేసుకొని డబ్బులు పంపి, ఇదే చెప్తున్నాను నేను మా డాడీ, ఇది క్యూఆర్ కోడ్, దీనికి స్కాన్ చేసుకొని డబ్బులు పంపిస్తే నేను చెప్తాను డబ్బులు వచ్చాయా రాలేదా అన్న విషయం. 10 రూపీసే కదా, నేను చెప్తాను డబ్బులు వచ్చాయా రాలేదా అన్న విషయం అనేసి నేను చెప్పాను. వాడేమంటున్నాడు, లేదు నాకు నీ అకౌంట్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవడానికి ఫోన్పేలో ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలంట. అంటే వాడి ఉద్దేశం ఏంటి, అది ఓపెన్ సో తన పాయింట్ ఏంటంటే, మా బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది తనకు కావాలి. సో వాడు ఏమంటున్నాడంటే, నీ బ్యాంక్ అకౌంట్ ఫోన్పేలో ఉంటుంది కదా, అది ఓపెన్ చెయ్యి, అది ఓపెన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, పిన్ను నొక్కితేనే మనకి మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది మనకు కనిపిస్తుంది. అర్థమైపోయింది. ఇంకా వీడు స్కామరు, వీడు పూర్తిగా అర్థమైంది. మాకు ముందు నుండే డౌట్ ఉండింది, ఇక్కడ ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనమాట. ఓకే అర్థమైంది. వాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఇంకా వీళ్ళు చెప్పింది చేయట్లేదని చెప్పేసి కోపం వచ్చేస్తుంది. కట్ చేసేసాను వెంటనే. వీడు అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు వాడికి మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత అమౌంట్ ఉందన్న విషయం
వాడికి అవసరమే లేదు. వాడు ఏమంటున్నాడంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఎంత అమౌంట్ ఉందో ఇప్పుడు చూపిచ్చు. దానికి రూ. 10 యాడ్ అవుతది కదా! అది కూడా చూపిచ్చు. మేము రూ. 10 ఏస్తాము. నీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఉన్న అమౌంట్‌కి ఆ రూ. 10 యాడ్ అయ్యి మొత్తం అమౌంట్ కనిపిస్తుంది కదా! అది చూపించాలంట నేను వాడికి లైవ్‌గా వీడియో కాల్‌లో ఉండి నేను అది వాడికి చూపించాలంట. ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఎంత డబ్బైనా ఉండొచ్చు. అది వాడికి చూపించాల్సినంత అవసరం మనకైతే లేదు. అండ్ వాడు ఇప్పుడు అందరూ ఒకవేళ అంతగా చదువుకోని వాళ్ళు అలా ఉంటే అలాగ డైరెక్ట్‌గా పిన్ నొక్కేసి ఎంతుందో చూపిచ్చేస్తే వాడు పిన్ చూసేసి నీతో ఐడీ ప్రూఫ్ ఉంది వాడిది. మన ఐడీ ప్రూఫ్ ఒకటుంది. సో దాన్ని లింకప్ చేసేసుకొని వాడు డబ్బులు తీసేసుకునే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇలాంటి స్కామ్స్‌లో మీరెవ్వరూ వెళ్ళకూడదు అని చెప్పే నేను ఇది చెప్తున్నాను. సో దీని తర్వాత ఏమైందంటే నేను కాల్ కట్ చేసేసాను. కాల్ కట్ చేసేసి నార్మల్ కాల్ చేసి, అసలు నీకేం కావాలిరా అసలు ఫస్ట్ నీకేం కావాలసలు? నువ్వు ఏం అడుగుతున్నావు? నీకేమన్నా తెలివుందా? నీ ప్రోటోకాల్స్ ఏమో నాకు తెలీదు. నా పర్సనల్ ప్రోటోకాల్స్ మాకు కూడా ఉంటాయి. నువ్వు చెప్పిందల్లా చెయ్యాలంటే కుదరదు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. నాకు చాలా బీపీ ఇంకా రేజ్ అయిపోయిందనమాట. చాలా కోపం వచ్చేసింది. ఇదంతా చేయడం కుదరదు. మా పర్సనల్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. నువ్వు ఏం చేస్తామని చూడాలనే ఇంతసేపు చూసామని చెప్పి అనగానే వాడికి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. వాడికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను. వాడికి ఇంకా కోపం వచ్చేసి హిందీలో మాట్లాడు అని అంటున్నాడు. నేను హిందీ రాదు నాకు, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను నీతో. అయినా ఏంటిది, ఫస్ట్ నుండి నేను ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవుతున్నాం అనమాట తనతో. సో అప్పుడంతా ఓకే అయింది. వాడికి ఏమంటే ఇక్కడ డబ్బులు మనం అన్నీ ఏం చూపించకుండా ఓన్లీ క్యూఆర్ కోడ్ చూపించేసరికి వాడికి ఇంకా కోపం వచ్చేసింది. వాడు పని అవ్వలేదన్న విషయానికి వాడికి బాగా కోపం వచ్చేసింది. సో లాస్ట్కి ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకుంటాను మీతో అంటే, అప్పటికి వాడు బెదిరించాలని చూస్తున్నాడు. మీతో ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకుంటాను అని అంటున్నాడు. చేసుకోపోరా, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకో, ఏమైనా చేసుకో, ఏంటి నీది అని చెప్పేసి గట్టిగా 2-3 మాటలు మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన తర్వాత వాడు పంపించిన అడ్రస్ కూడా అంటే ఇప్పుడు మేము వెళ్ళి మేకప్ చేయాల్సిన అడ్రస్ కూడా ఏం పంపించాడంటే ఎన్సీసీ ఆఫీస్ అడ్రస్ పంపించాడనమాట. సో మా డాడీ మళ్ళీ కాల్ చేసి మాట్లాడారు. లైక్ నిన్ను కలవాలి, ఎక్కడున్నావో చెప్పు అని అంటే మీతో ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాను కదా, నీకు ఇంకా నాతో ఏం పని అని అన్నాడు. లేదు నేను నీతో మాట్లాడాలి, జస్ట్ నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని చెప్పేసి మా డాడీ అడిగారు. దాని నుండి కంటిన్యూషన్ వీడియోలో చెప్తాను చూడండి. నువ్వు నేను పెట్టిన లొకేషన్కి వచ్చి కాల్ చేయి, నేను కలుస్తాను నిన్ను అని అంటే వాడు అప్పటికీ కూడా వాడు ఒక స్కామర్ అన్న విషయాన్ని చేసుకోకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడు. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అదే నెంబర్కి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడం ఆపేశాడు. కాల్ ఇంకా లిఫ్ట్ చేయలేదు. సో ఇది గైస్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము ఇప్పుడంతా మొత్తం అంతా మనం ఆన్లైన్లోనే మనీ ఉంచుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మీ అందరికీ కూడా తెలియాలి ఇవన్నీ అని నేను చెప్తున్నాను. బికాజ్ ఆ పాయింట్కి అది స్ట్రైక్ అవ్వకుండా అలాగే చూపించేసి పిన్ నొక్కేసి చేసుంటే మనీ అంతా పోయి ఉండేది. చాలా బాధపడి ఉండేవాళ్ళం తర్వాత. సో అంత దూరం వెళ్ళలేదు. మాకు కొంచెం ముందే అర్థమైంది వీడు స్కామరు, ఫేక్ చేస్తున్నాడు అని చెప్పి మాకు అర్థమైంది కాబట్టి ముందే మేము కరెక్ట్ టైంకి కరెక్ట్గా మేము అది చేసుకున్నాము. సో మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇలాంటి స్కామ్స్లో, ఇలాంటి ఫ్రాడ్స్లో మీరెప్పుడు అది అవ్వకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరు అది ఫేస్ చేయకూడదు, మీ డబ్బులు పోగొట్టుకోకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్. బీ అవేర్ ఆఫ్ స్కామ్స్. ఏవి పడితే ఆ లింక్స్ అని అన్నిటినీ నొక్కకండి. అండ్ ఒకవేళ బై మిస్టేక్ మీరు నొక్కినా మీ డబ్బులు ఏమన్నా పోయినా
వెంటనే మనం కంప్లైంట్ చేయడానికి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్, నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. అది వచ్చేసి 1930. సో దీనికి కాల్ చేస్తే వాళ్ళు మనకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మనకి ఇష్యూ జరిగిన 24 అవర్స్లో మనకి రిజల్యూషన్ అయితే జరుగుతుంది. మనకి అమౌంట్ రీఫండ్ అయ్యేలాగా వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకుంటారు. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ స్కామ్స్ గైస్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ. బై బై.